భూములు ఇవ్వడమే కాదు సత్వరమే ఇది ప్రారంభించాలని ఒత్తిడి తెచ్చాం. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రులను కలిశాం. బీఆర్ఎస్ ఎంపీలు పార్టీలో ఆ పార్లమెంట్ లో లేవనెత్తడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీలు ఆ రోజు అడిగితే ఏమన్నారు? వయబిలిటీ లేదు, కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదు అని పార్లమెంట్ లో సమాధానం చెప్పారు. కానీ లాతూర్ లో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు, అస్సాంలో కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ, కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇయాలటి వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్ లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్ లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు? మా